మేడం గత కొన్ని రోజులుగా ఏదైతే కోతికి సంబంధించి వీడియో వైరల్ అవుతుంది. మీరు అవును. కూడా చూసే ఉంటారు. హ్మ్. అయితే తన తల్లి వదిలేసిపోయినందుకు కూడా ఆ కోతులు కూడా దగ్గరికి రానివ్వలేదు. ఆ అవును. రిలేషన్‌లో వాళ్ళుండి గూడా ఇప్పుడు మనుషులు గూడా అట్లానే ఉన్నారంటారా? బావుంది కంపారిజన్. హ్మ్. పాపం ఆ కోతి పిల్ల చిన్నది అవును. చూస్తే చాలా జాలనిపించింది. హ్మ్. అసలు మనం గమనించినట్టయితే సేమ్ మనుషుల ఫీలింగ్సే చూపిస్తాయి అవి గూడా. హ్మ్. నేను ఒక చోట ఉన్నప్పుడు ఒక 4 సంవత్సరాల కాలం అక్కడ ఎక్కువ కోతులు తిరుగుతూ ఉండేవి. వాటిల్ని నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని. సేమ్ అసలు వాటి భావాలు మనుషుల్లాగానే చూపించేవి. హ్మ్. నిజంగా బాగా ఆశ్చర్యం వేసేది. ఆ కారణంతోనే నేను ఎక్కువ అబ్జర్వ్ చేసేదాన్ని వాటిల్ని. ఇప్పుడు ఇది చిన్న కోతిపిల్ల బొమ్మ. అవును. కోతి బొమ్మను ఒకటి తీసుకొచ్చి అక్కడ పెడితే దాని ఫేస్ చూశాను నేను. నిజంగా తల్లిని ఎలా హగ్ చేసుకుంటే ఎట్లా ఫీల్ అవుతారో అట్లానే దాని ఫేస్ పెట్టి జాలిగా, దయనీయంగా పాపం అలాగా విచారంగా అవును. ఫేస్ పెట్టిందది. చాలా బాధ అనిపించింది. మనం సాధారణంగా కోతులను చూస్తే నవ్వొస్తుంది మనకి. అవును. కోతి అనంగానే నవ్వుతాం మనం. దాని చేష్టలు గుర్తుకొచ్చి. కానీ అది కోతిలో నుంచి వచ్చినోడే మనిషి హ్మ్. కదా! సో, దాని భావాలన్నీ గూడా మనిషిలాగానే చూపిస్తుందది. అవును. కాకపోతే 2 కాళ్ళు 2 చేతుల మీద నడుస్తుంది అంతే. ఒకప్పుడు మనిషి కూడా అలా ఉండి ఉండి పైకి లేచాడట. హ్మ్. సో, అయితే ఇక్కడ ఏం జరిగి ఉంటుందనంటే, అది సహజంగా అది గుంపుగా తిరుగుతూ ఉంటాయి. తల్లి, తండ్రి, పిల్లలు. ఒకటో, హ్మ్. రెండో, మూడో ఎన్నో ఉంటాయి పిల్లలు. ఉన్నప్పుడు అదంతా ఒక ఫ్యామిలీ అన్నట్టు. వేరే కోతుల గుంపులు వీటి జోలికి రావు. ఈ ఈ గుంపు గూడా వేరే వాటి జోలికి వెళ్ళదు. వెళ్ళనప్పుడు ఏమవుతుంది, ఆ తండ్రి తండ్రి కోతి ఎవరైతే ఉందో, ఆ తండ్రి కోతి కాపలాగా ఒక ప్రొటెక్ట్ చేస్తూ వీళ్ళకి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ తల్లి, పిల్లలు ఏవైతే ఉన్నాయో కోతులు, హ్మ్. వాటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వీటి జోలికి వేరే కోతి ఏదన్నా వస్తే కరవడానికెళ్తుంది. అవును. ఎందుకంటే జంతువులకి విచక్షణ ఉండదు. ఇది ఇది హ్మ్, పరాయివాడి భార్య, ఇది పరాయివాడి పిల్ల, లేకపోతే అట్లాంటి ఇదేమి ఉండదు జంతువులకి. లేకపోబట్టే అది ఒక ఫ్యామిలీగా ఉన్నా గూడా ఈ కోతి ఆ ఆడకోతికి ట్రై చేస్తూనే ఉంటుంది. హ్మ్. మళ్ళీ ఆ మగ కోతి గూడా ఇటువైపు వచ్చి ఆ ఆడకోతులతో ట్రై చేస్తూనే ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఆ 2 కోతులకి ఒక బిడ్డ పుడుతుందో, ఖచ్చితంగా వాళ్ళు తల్లి, తండ్రి పాత్రలు దాల్చి చాలా బాగా చూసుకుంటాయి ఆ పిల్లల్ని. హ్మ్. ఆ క్రమంలో ఆ తండ్రి కోతి అటాక్ చేస్తుంది వేరే కోతిని. ఈ ఆడకోతి దగ్గరికి రానివ్వదు. హ్మ్. ఇంకా చూస్తే వచ్చి దగ్గరగా కూర్చొని తలలో జుట్టిలా అనడము, భార్య కోతికి, హ్మ్. పుట్టిన పిల్ల కోతిని దగ్గరకి తీసుకోవడము, నిమరడము, ఇవన్నీ నేను దగ్గరగా అబ్జర్వ్ చేసినవి. అలా చేస్తూ ఉండు. కొంతకాలం అయిన తర్వాత అది విడిపోతాయి అవి ఆటోమేటిక్‌గా. ఇది పెద్దదయిన తర్వాత ఇది జంపులు మొదలెడుతుంది గదా! హ్మ్. అప్పుడు విడిపోతారు. ఇది నా పిల్ల ఎక్కడికెళ్ళిందని వెతకడం అలాంటివేమి ఉండవు మళ్ళీ అన్నీ విడిపోతాయి. హ్మ్. మళ్ళీ అది గూడా ఇంకొక మగ కోతి కోసం తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఈ తల్లి కోతి, తండ్రి కోతి గూడా వేరే వేరే కోతులతో తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఇంకా ఏ బంధాన్ని అవి పెద్దగా చూడవు. అవును. సో, ఈ ఈ ఈ కారణాల వల్ల వేరే కోతులు ఈ పిల్ల కోతిని దగ్గరికి చేరనివ్వలేకపోయి ఉండొచ్చు. మనకక్కడ చెప్పారు. దగ్గరికి రానివ్వని కారణంగా. దగ్గరికి ఎందుకు రానివ్వదంటే ఇది కారణం. అంటే ఏదన్నా ఒక చిన్న విషయం జరిగితే మనుషులు కూడా ఏం చేస్తారు? పట్టించుకోకుండా దూరంగా ఉండటము, కలుపుకోకపోవడము, ఇంటికి పిలవకపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఇది వేరు, అది వేరు. అవి మళ్ళీ మొత్తం కోతుల సమూహానికన్నిటికి ఏదన్నా వచ్చిందంటే మొత్తం అన్ని కోతులు ఒక్క దగ్గరకొస్తాయి. హ్మ్. అక్కడ పట్టించుకోకుండా ఏమి వెళ్ళిపోదు. వాళ్ళకి జంతువులకి జ్ఞానం లేకపోయినా ఇలాంటివి బాగా తెలుస్తాయి. ఇప్పుడు అది ఇది నా భార్య కాదు, వేరే కోతి భార్య అని తెలిసినా గూడా ఈ కోతితో, ఆడకోతితో కమిట్ అవ్వటానికి వెళ్తాయి. మనిషి అలా వెళ్ళడు. హ్మ్. ఇది మనిషికి, పశువుకి, జంతువుకి తేడా అని చెప్పుకున్నాం నిన్న మొన్నటి వరకు. కానీ ఇప్పుడు మనిషి గూడా అదే పని జేస్తున్నాడు గాబట్టి, ఇప్పుడు ఆ మాటలు మనం చెప్పుకోలేం. అంటే అందరూ ఉండరులే. హ్మ్. కొన్ని జరుగుతున్నాయి గదా! అవును. అక్రమ సంబంధాలు ఆ కోవకే వస్తాయి గదా! అవును. సో, కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఆ రకంగా అది విడిపోయింది. విడిపోయినప్పుడు మరి అది జూ అనుకుంటా. మరి జూ యాజమాన్యం ఏం చేయాలి? హ్మ్. దానికి బతికించాలి గదా! అవును. జనం అందరూ వస్తారు. జనాన్ని అది అలరించాలి, సంతోషపెట్టాలి. జీవులు కావాలి జూలో. సో, దాన్ని ఎలాగోలా రక్షించాలి. వాళ్ళు ఒక కోతి బొమ్మను తీసుకొచ్చి తల్లిలాగా ఫీల్ అవుతదా లేదా చూద్దాం అని జెప్పి దాని దగ్గర పెట్టారు. అవును. కానీ అది ఇంకా చిన్నది గాబట్టి దానికి ఏమి తెలీదు.
అది బొమ్మ నిజమైందా అనేది తెలియక దాన్నే పట్టుకుని పాపం తిరుగుతుంది. సో అది అది అమ్మ అని ఫీల్ అయినప్పుడు ఏదైనా ఫుడ్ పెడితే కూడా తినొచ్చు. అంటే వీళ్ళు ఫుడ్ పెడతారు కదా, తినే ఛాన్స్ ఉంది. లేకపోతే అది చిక్కి శల్యం అయిపోయి చనిపోతుంది కదా. అవును. కానీ అది ఊరట చెందింది కాబట్టి ఫుడ్ పెడితే కూడా తింటూ ఉండొచ్చు. ఆ రకంగా వాళ్ళు దాన్ని రక్షించుకోవడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. అంటే దీన్ని మనం ఏం చేసామంటే పెద్ద హైలైట్ చేసేసి ఏం దగ్గరకు రానివ్వలేదు, మనుషులు కూడా అంతే కదా అని చెప్పుకుంటున్నాం. జంతువులు ఏ పని చేసినా వాటికి ఒక కారణం ఉంటుంది. ఈ మనుషులకి చెప్పమానండి, ఏ కారణమైనా చెప్తారేమో. నువ్వు ఫలానా అమ్మాయిని దూరం పెట్టావు, లేకపోతే ఫలానా అబ్బాయిని దూరం పెట్టావు, ఎందుకు అని అడగండి. వాడు ఎవరినో ప్రేమించాడు, లేకపోతే వాడు ఎవరో దొంగతనం చేశాడు, అందుకని మేము దూరం పెట్టాము. అప్పుడు ఏమవుతుందంటే మనిషి నిజంగానే ఆ రకంగా తయారవుతాడు. నన్ను ఎలాగైనా ముద్ర వేశారు కాబట్టి అందులోనే కంటిన్యూ అవుతాడు, అవ్వడానికి ప్రయత్నిస్తాడు. అదే కానీ దగ్గరికి చేర్చుకుంటే, నేను ఇంత తప్పు చేసినా నన్ను దగ్గరకు చేర్చుకున్నారు అని చెప్పి అతను మారే అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశం మనుషులు ఇవ్వటం లేదుగా, ఇది తేడా. అందుకని మనుషులు ఎప్పుడు కూడా ఎంత విజ్ఞత సాధించినా AI వరకు వచ్చినా కూడా బుద్ధి మారలేరు. బుద్ధి మారలే. జ్ఞానం పెరిగింది కానీ విజ్ఞానం పెరిగింది జ్ఞానం పెరగలేదు. కానీ అందుకనే ఇలా ఉన్నారు. విజ్ఞానంతో పాటు జ్ఞానం కూడా ఉంటే అసలు మన సొసైటీలో ఇన్ని నేరాలు, ఘోరాలు, ఈ తప్పులు ఏమి జరగవు అసలు. ఆ జ్ఞానం లేకపోబట్టే ప్రతి వాడు తప్పులు చేయడం. ఇంకొకటి, వాళ్ళు తప్పులు చేస్తే ఎటువాడు తప్పులు చేశారని వేలు పెట్టి చూపిస్తారు. అదే ఒక మూవీలో ఒక సాంగ్ కూడా ఉంది చూడు, మీలో ఏ తప్పు చేయని వాళ్ళు ఈ తప్పు చేసిన అమ్మాయి మీద రాయి వేయండి అని ఒక సాంగ్ ఉంది. మీలో ఇంతమంది రాయి వేసి కొడుతున్నారు అమ్మాయిని రాళ్ళు పెట్టి, ఆ అమ్మాయి దాన్ని దెబ్బలు తింటుంది, రక్తాలు గారుతున్నాయి తప్పు చేసినందుకు. మీలో ఎవ్వరు కూడా ఎప్పుడు ఎటువంటి తప్పు చేయలేదా, చెయ్యకపోతే రాయి వేసి కొట్టండి అని అంటాడు అనమాట. అన్నప్పుడు అందరు తలంచుకుంటారు. తప్పు చేయని మనిషి ఎవరు? తెలిసి కానీ తెలియక కానీ ప్రతి మనిషి తప్పు చేస్తాడు. వీళ్ళు ఏదో పెద్ద ఏమంటారు ఉద్ధారకుల్లాగా, ఏ తప్పు చేయని పుణ్యమూర్తుల్లాగా ఎటువంటి చిన్న తప్పు చేయగానే వేలు పెట్టి చూపించడం, దూరం పెట్టడము, బ్యాడ్ పబ్లిసిటీ ఇవ్వడము, ఇంటికి పిలవడం మానేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మేడం చాలా, అంటే కోతి విషయంలోనే కాకుండా కొంతమంది తల్లులు, అంటే అందరూ కాదు, కొంతమంది తల్లులు అయితే ఇట్లా కనేసి రోడ్ మీద పడేసి వెళ్తూ ఉంటారు పిల్లల్ని. చాలా వరకు కేవలం కోతికే కాకుండా ఎంతమంది వాళ్ళకు అలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి కదా. ఇప్పుడు ఆ కోతి చనిపోయిందో లేకపోతే ఏమైందో, దారి తప్పి పిల్ల అవతలకు వచ్చిందో అయి ఉంటుంది అక్కడ. వేరే రీజన్ ఏమీ ఉండదు అక్కడ. ఇంత చిన్న కోతి పిల్ల సపరేట్గా తిరుగుతుంది అంటే అది తల్లి నిద్రపోతున్నప్పుడు గంతులేసుకుంటూ ఏదో దారి తప్పి ఉండాలి. అది చాలా అప్రమత్తంగా ఉంటుంది తల్లి కోతి, తెలుసా. ఎంత నిద్రపోతున్నా సరే కళ్ళు మూసుకుని ఇలా అంటూ ఆ పిల్లని గవుక్కులు లాక్కుంటుంది దగ్గరికి. నేను ఎన్ని వేల సార్లు చూశాను, పోనివ్వదు. ఏ ఒక బ్యాడ్ పరిస్థితిలో ఇది సపరేట్ అయిపోయింది తల్లి నుంచి. తల్లి చనిపోయి ఉండాలి, లేకపోతే ఈ పిల్ల దారి తప్పన్నా వచ్చి ఉండాలి. మనుషులు అలా కాదు, కావాలని చంపేయడం, వాళ్ళ స్వార్థం కోసం పిల్లల్ని చంపేయడం అడ్డం. ఎక్కువ ఈ మధ్య అక్రమ సంబంధాలు ఉన్నాడు, ఆ క్రమంలోనే పిల్లల్ని చంపేయడం, వాళ్ళు చనిపోవడము, వదిలిపెట్టి వెళ్ళిపోవడము. నిన్న మొన్న ఎక్కడ చూశాను, ఒక చిన్న బాబుని తీసుకొచ్చి ఒక దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఏడుస్తుంటే ఎవరో చూసి ఎవరు అంటే చెప్పలేకపోతున్నాడు చిన్న బాబు. అంటే మీకు వద్దపోతే ఒక జీవి, మీరు కని పెంచిన బిడ్డని ఎవరికి కావాలి, ఎవరు పెంచుతారు? ఎవరికైనా భారమే కదా. మీదే మీకు భారం అయితే మీది ఇంకొకరికి భారం అవ్వదా? కానీ ఈ బుద్ధి జంతువుల్లో లేదు. పొరపాటు నా పిల్ల ఏదో సపరేట్ అయింది కానీ నిజంగా కావాలని ఆ తల్లి వదిలేసి వెళ్ళి ఉండదు, వెళ్ళదు, 1000% వెళ్ళదు. మనిషి చేస్తాడు ఈ పని. పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్ అయ్యి అడ్వాన్స్ అయిపోతే కనుక ఇంకా డెలివరీ అయిపోవడం, పిల్లల్ని కనడం, ఎక్కడో చోట పడేయడం. లేదు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాము, ఒక బిడ్డ పుట్టాడు, మళ్ళీ గొడవలు వచ్చినాయి, ఆ బిడ్డని ఎక్కడో చోట వదిలేయడం, లేకపోతే చంపేయడం, తను చనిపోవడం. అంటే విలువలు తెలియవు, అర్థమైందా. జీవం యొక్క విలువ తెలీదు, జీవితం అనటం లేదు. ఒక ప్రాణం ఎలా వస్తుంది? ఇప్పుడు పిల్లలు పెళ్ళవగానే ఎంతమంది పిల్లల్ని అంటున్నారు? 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళ తర్వాత కూడా పుట్టిన వాళ్ళు ఉన్నారు.
అంటే మీరు 10 సంవత్సరాలు వద్దు 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 అనుకుని అప్పుడు కావాలనుకుని ఒక బిడ్డకు మీరు జన్మనిస్తే ఊరికే వచ్చిందా ఆ ప్రాణం? అటువంటి ప్రాణాన్ని మీ ఇద్దరు యొక్క గొడవల వల్ల ఎక్కడో వదిలేయడమా, చంపేయడమా, లేకపోతే మీరు చనిపోవడమా, ఇలాంటి పనులు చేస్తున్నారంటే ఆ ప్రాణం జీవం యొక్క విలువ తెలియక, ఆ బంధం యొక్క తీపిదనం తెలియక. నిజంగా ఇవాళ భర్త, భార్య, బిడ్డ, తల్లి, బిడ్డ, తండ్రి, బిడ్డ, ఈ బంధాన్ని పూర్తిగా ఆస్వాదించిన వాళ్ళకి ఆ తీయదనం, ఆ బంధం యొక్క విలువ తెలుస్తుంది. వీళ్ళేముంది, ఏం లేదు, అంత ఆర్టిఫిషియల్ లైఫ్ అనమాట. డేటింగ్ చేసాము. నాకు మొన్న ఒక అమ్మాయి చెబుతుంది, 2011 నుంచి మేము డేటింగ్లో ఉన్నాము, రిలేషన్లో ఉన్నాము, మొన్న ఎప్పుడో పెళ్లి చేసుకున్నాము, వాడు ఎక్కడో ఇంకో దేశంలో ఉన్నాడు, నేను ఇక్కడ ఉద్ధరిస్తున్నానని చెప్తుంది. ఇలాంటి పెళ్ళిళ్ళల్లో, ఇలాంటి ప్రేమల్లో నిజమైన ప్రేమలు ఉండవు. నువ్వు ఎప్పటి నుంచి ఈ రిలేషన్లో ఉన్నావో, అతను ఎప్పుడు బయటే ఉంటున్నాడు, అదేం రిలేషను? ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు అన్నావు, ఇప్పుడు బయటే ఉన్నాడు, ఇదేం రిలేషను? అందులో తీపి ఎక్కడ ఉంటుంది? ఎవరో మా తాలూకా అబ్బాయి అక్కడ ఉన్నాడు, వస్తాడులే అన్నట్టే ఉంటుంది. అతనికి అలాగే ఉండొచ్చు. ఆటోమేటిక్గా కొంతకాలానికి అతను ఇంకొక దానికి అలవాటు పడవచ్చు, ఈమె కూడా ఇంకొకరితో అలవాటు పడి ఉండదు. అప్పుడు భార్యాభర్తల బంధంలో ఉన్న తీపి ఎలా తెలుస్తుంది? వీళ్ళు ఆస్వాదించారా దగ్గర ఉండి? అక్కడెక్కడో ఉండి ఉన్నావా, బాగున్నావా, తిన్నావా అంటాడు. ఈవిడ కూడా అలాగే అడుగుతుంది. సరిపోయిందా? అది కాదు కదా. ఆ పాత్రల్లో జీవించి ఆ తీపిదనాన్ని ఆస్వాదించినప్పుడు దాన్ని ఎవడు వదులుకోడు, ఎవ్వరు వదులుకోరు. అంటే ఇట్లనే మేడం, ఓన్లీ అంటే పిల్లలే కాకుండా పెద్ద అయిన వృద్ధులని కూడా వాళ్ళ మమ్మీ డాడీస్ ని కూడా ఓల్డేజ్ హోమ్ లో పడేయడం, అక్కడ ముందుంచడం, వాళ్ళు కూడా చాలా మంది అవుతున్నారు. అది అహంకారం. ఏమంటారంటే, ఏం చెప్పాలి, దానికి ఒక వర్డ్ ఉంది, అది అహంకారము, స్వార్థము. నా తర్వాత ఎవరైనా, నేను ఇప్పుడు మంచి వయసులో ఉన్నాను, కన్ను మెన్ను కానకుండా ఉన్నాను, శుభ్రంగా నేను ఏదైనా తినగలను, ఏదైనా తాగలను, ఎక్కడికైనా వెళ్ళగలను, ఏ పనైనా చేయగలను. దాన్ని ఏమంటారంటే అది అహంకారం, పొగరు. నేను మంచి వయసులో ఉన్నాను, నాకు ఏమీ అయినా పర్వాలేదు అన్న ధీమా, ఆ పొగరు. నేను రేపు అదే వయసుకు వస్తానని అనుకోడా? ఇంతగా పుట్టావు నువ్వు, ఇప్పుడు యవ్వనంలోకి వచ్చావు అంటే ఇన్నేళ్ళు నువ్వు వృద్ధుడు అయ్యావుగా. పుట్టినప్పుడు ఉన్నంత ఇదిగా నువ్వు ఇప్పుడు లేవు, ఇప్పుడు వృద్ధుడు అయినట్టే లెక్క. అంటే జీవి కడుపులో పడ్డ మొదటి రోజు నుంచి నశిస్తూనే ఉంటాడు. ఒక నెల నుంచి 2వ నెలకి నశిస్తాడు, 2వ నెల నుంచి 3వ నెలకి నశింపేదంతా. ఇప్పుడు ఇంతగా కడుపులో చేరిన పిండము మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనం అనుకుంటాం పెరుగుతుంది, డెవలప్ అవుతుంది అని, కానీ అది నశింపే. 25 ఏళ్ల కుర్రాడు తయారయ్యాడు అని అంటే 25 సంవత్సరాలు నశింపేదంతా. మళ్ళీ ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినాయంటే అంత వృద్ధుడు అయిపోయిన తర్వాత అదంతా నశింపే. ఇంకంతే, మెల్లమెల్లగా మెల్లమెల్లగా బాడీ నాశనం అవుతూ వెళ్తుంది కదా. ఒక్కొక్కటి కోరికలు కానీ, సత్తువ కానీ, ఏదన్నా ఒకటి చెయ్యాలి అనే ఒక ఉత్సాహం కానీ ఏదైనా తగ్గిపోతుందా లేదా? ఎందుకు తగ్గిపోతుందంటే జవసత్వాలు ఉడిగిపోవడం వల్ల, తగ్గిపోవడం వల్ల. అంటే అదంతా నాశనమే కదా, నశింపే. అంటే నువ్వు 25 ఏళ్ల వయసులో నువ్వు రేపు 70 ఏళ్ల వయసుకి నేను వెళ్తాను అని ఆ స్పృహ నీకెందుకు రావట్లేదు? ఈ 25 ఏళ్ల వయసే నీకెందుకు గుర్తుంటుంది? ఆ అహంకారంతోనే ఆ ముసలితనాన్ని భరించలేక ఇళ్లల్లో కొట్టేవాళ్ళు ఉన్నారు, ఓల్డేజ్ హోమ్లో పడేసేవాళ్ళు ఉన్నారు. సరే, పెద్దవాళ్ళు కొంచెం విసిగిస్తారు, వాళ్ళ శరీరంలో బాధలు, కొంతమందికి ఆర్థిక బాధలు, కొంతమందికి సహాయం కావాలి, ఏదో ఇంత అన్నం పెట్టేసి పక్కన కూర్చోబెట్టేస్తే వాళ్ళకి ఇది ఉండదు. కాబట్టి వాళ్ళకి కూడా విసుగు వస్తూ ఉంటుంది, కొంచెం విసుగుదలతో అరుస్తూ ఉంటారు. దానికి మనం అడ్డమైపోయారని అనుకుంటాం. కొంతమంది ఉన్నారులేండి, కావాలని ఏడిపించే వాళ్ళు కూడా ఉన్నారు వృద్ధుల్లో. వాళ్ళని మనం ఇంకేం చేయలేము, ఏం అనలేము కూడా. కాకపోతే ఏంటంటే ఎక్కువగా వాళ్ళతో నోరు కలపకుండా మనము వాళ్ళకి కావాల్సినవి చూస్తూ మంచి చెడ్డ మనం కూడా ప్రేమగానే చూసుకోవాలి. వాళ్ళు అలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా అని మనం 4 మాటలని ఇంట్లోంచి గెంటించి అక్కడెక్కడో పడేసి చేయకూడదు. ఇలా చేయించుకునే స్థితికి వాళ్ళు రాకూడదు. వాళ్ళు కూడా ఆలోచించాలి. మన వల్ల వాళ్ళు కూడా, అంటే వాళ్ళకి పిల్లలు పుడతారు, ఉద్యోగాలు సద్యోగాలు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, విసిగిపోతారు వాళ్ళు కూడా. వాళ్ళని మనం మరింత విసిగించకూడదు, అవసరమైతే తప్ప మన బాధలు చెప్పకూడదు అనేది వాళ్ళు కూడా తప్పదు. ఇంకా ఇది చెప్పడానికి నేను ఇంకా చాలా బాధపడుతున్నాను. అంటే బాధలు ఎక్కువ ఉన్నప్పుడు చెప్పుకోవాలి,
చెప్పకపోతే వాళ్ళకి మాత్రం ఎలా తెలుస్తుంది? కానీ నిమిషానికి ఒకసారి చొప్పున వాళ్ళ బాధలు చెప్పాలని చూశారనుకో, వీళ్ళకి వింటారు, వీళ్ళకి విసుగొస్తుంది. చివరికి ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెడదామని ఆలోచిస్తారు. అలాంటివి చూస్తున్నాం, చాలా చూస్తున్నాం. కాబట్టి అందరూ ఆ వయసుకొస్తారు. కాకపోతే ఇక్కడ మారాల్సింది ఏంటంటే ప్రవర్తన మానాలి. రేపు మనం ఆ ఏజ్‌కెళ్తామని వీళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు మనం ఆ వయసు నుంచి వచ్చాం మనం కూడా విసిగించకూడదు. అవసరాన్ని బట్టి మన బాధలు చెప్పాలి. అవసరాన్ని బట్టి ఏదైనా మన అవసరాలు చెప్పుకోవాలి అని మనం ఆలోచించాలి. ఆ సమన్వయం అనేది ఉంటే కనుక ఇద్దరి మధ్యన ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అలాంటివి రావు. కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పడేయటాలు రావు. ఆ సమస్యలు రావు. ఆ అహంకారం ఎప్పుడైతే వదిలిపెడతారో అంటే నిజాన్ని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయగలగాలి. అంటే రేపు నేను ఇలాగే అవుతాను కదా అనే విషయాన్ని వాళ్ళు గ్రహించగలగాలి. గ్రహించినట్టయితే గ్రహించి ఆ రకంగా వాళ్ళు బిహేవ్ చేయకుండా ఉన్నట్టయితే మీరు అడిగారే ఆ కష్టాలు రావు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.